అందరికీ శుభోదయం. మన ముందు శివరామకృష్ణ భజన మండలి, రామలపల్లి, మండలం సైదాపూర్, జిల్లా కరీంనగర్ వాసులు ఉన్నారు. వీళ్ళు చిరుతల భజనలో చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు మరి ఏ విధంగా ఈ భజనలు చేస్తున్నారు, దాని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు చింతకుర్ల ప్రభాకర్ రెడ్డి. చెప్పండి. ఇదే పేర్లు చెప్పండి. నా పేరు కందుల శ్రీనివాస్ రెడ్డి. నా పేరు హనుమన్ల గోపాల్ రెడ్డి. నా పేరు పట్ల సురేష్. వీరు భగవంతుని సన్నిధిలో ఇక్కడ దేవుని కార్యక్రమాలు అయినా ఊరేగింపులు కానీ ఏమైనా ఉత్సవాలు జరిగినప్పుడు భజన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీ భజన మండలి పేరు చెప్పండి. శ్రీ శివరామకృష్ణ భజన మండలి, కరీంనగర్ జిల్లా, వెనకేపల్లి సైదాపూర్ మండలం, రాములపల్లె గ్రామం. మీరు ఈ భజన కార్యక్రమాలకు పాటలు ఎక్కడి నుండి తీసుకుంటారు? అంటే మేము దాని వివరాలు చెప్పినట్లయితే, మేము చిన్నప్పటి నుండి మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు వాళ్ళు ఏం చేసేదంటే, వాళ్ళు వివిధ గ్రామాల్లో పౌరాణిక నాటకాలు వేసేవారు. ఆ పౌరాణిక నాటకాల ద్వారా ఏ ఏ పాటలు అయితే పాడేవారో ఆ పాటలు అనేది మాకు ఇంపుగా ఉన్నాయి. అవి ఆ పాటలను మేము ఇప్పటి వరకు వాటికి ప్రాణం పోస్తూ మన ప్రాచీన భజన భక్తి గీతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటి వరకు వివిధ గ్రామాల్లో కానీ, వివిధ జిల్లాల్లో కానీ, వివిధ రాష్ట్రాల్లో కానీ ఇప్పటి వరకు మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీరు మరి భజనలు చేసే పాటలు ఏమైనా మంచికి ఒకటి రెండు వినిపిస్తారా? వినిపిస్తాం. మా యొక్క పురాతనమైనటువంటి పాండురంగ ఒకటి వినిపించండి. ఊపిరి ఉండగనే ఒకసారి చూద్దామా, ఊపిరి ఉండగనే ఒకసారి చూద్దామా. అంటే ఇప్పుడు అందరూ అంటే ఎక్కడ చూసినా ఏవో సౌండ్ సిస్టంలో అట్లా స్పీడ్గా వాడే పాటలు కాకుండా మీరు పాత పాటలను, భజన పాటలను, సంప్రదాయంగా వచ్చే పాటలను ఎంచుకొని పాడుతున్నారు అన్నట్టు. మరి మీరు ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు ఇస్తుంటారు? అసలు మీరు రోజు అంటే ఈ భజన కాకుండా ఇంకా మీరు ఏం చేస్తుంటారు రోజువారీ జీవితంలో? మేము మధ్య కుటుంబంలో జన్మించిన వాళ్ళం. మేము మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వాళ్ళం. మాకు సంపాదన మీద పెద్దగా మాకేం లేదు. మాకు మొదటి జీవనోపాధికి అంటే మేము ఏదో అంటే ఇప్పటి వరకు మాకు పర్మనెంట్గా ఏం లేదు. ఏదన్నా ఉన్నంతలో వ్యవసాయం చేసుకునే వాళ్ళం మేము. మాకేంటంటే మా పెద్దలు ఏవైతే అందించారో అవే భజన కీర్తనలతో మేము కాలం గడుపుతున్నాం ఇప్పటి వరకు. రాబోయే రోజుల్లో ఈ ప్రాచీన కళలు ఏవైతే ఉన్నాయో వారికి పరిచయం చేయడానికి మమ్మల్ని భగవంతుడికి ఇట్లా పుట్టించిండు కావచ్చు అని మేము అనుకుంటున్నాం. చాలా సంతోషం. మీ లక్ష్యం చాలా బాగున్నది. మీరు ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు ఈ కార్యక్రమాలు? మేము దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఏవైతే దేవాలయాలు ఉన్నాయో, తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, తర్వాత భద్రాచల రామదాసు కానివ్వండి, వెమ్లవాడ కానివ్వండి, ఇచ్చుకుంటూ వివిధ గ్రామాలలో కొన్ని యాదాద్రి కొంతమంది కళాకారులను కొన్ని భజన మండలను కూడా మేము తయారు చేయడం జరిగింది. తయారు చేసినాం మా తరఫు.
భజన చేసేటప్పుడు ఏమేం పరికరాలు వాడతారు మీరు? మా బృందంలో అంటే మేము కొందరు పెద్దలను ఆదర్శవంతంగా తీసుకున్నాం. అప్పుడు వాళ్ళు చిరుతలు, హార్మోనియం, డోలకు మాత్రమే వాడేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి సంబంధించినటువంటి చిరుతలును, కంజర్లు, డోలకు ఇవి మేము కొద్దిగా ఆర్థికంగా వాటిని ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్‌లో రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కానీ ఆ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి మాకు ఆర్థిక స్తోమత లేదు. మేము ఇప్పటివరకు కూడా కేవలం చిరుతలతోటి, డోలుతోటి మాత్రమే, దప్పుతోటి మాత్రమే మేము భజనలు నిర్వహిస్తున్నాం. ఇందులో మెయిన్‌గా మా డోలకిస్టు మరియు గురువుగారు అయినటువంటి మహాదేవుని సత్యనారాయణ గారికి మేము ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా వెంట ఉండి మా నీడ, తోడుగా మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము పోయి ప్రదర్శనలు ఇస్తూ ప్రజల్ని, భక్తుల్ని చైతన్యవంతుల్ని చేయడానికి మా యొక్క వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మిమ్మల్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానించిండ్రు అని తెలిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆ ఏడుకొండల వెంకట స్వామికి 24 గంటలు అఖండ హరినామ సంకీర్తన. దాందులో కొన్ని బృందాలను మాత్రమే రిజిస్టర్డ్ నమోదుగా ఏవైతే ఉన్నాయో ఆ బృందాలకే అవకాశం వస్తుంది. ఫస్ట్ మాకు అందులో అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుని సేవలో ఉన్నామని మేము ఒప్పుకుంటున్నాం. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మేము ప్రతి సంవత్సరం భజన భక్తి గీతాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీకేవో అవార్డులు కూడా వచ్చినాయట. ఈ మధ్య కాలంలో కొందరు అంటే మాకంటే సీనియర్ కళాకారులు ఈ చిరుతల భజన ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ప్రపంచానికే పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కరీంనగర్ కళాభారతిలో ప్రపంచ వరల్డ్ బుక్ ఆఫ్ ద రికార్డు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపు వల్ల 32 కళా బృందాలు పాల్గొన్నాయి. అంటే దాదాపు 800 మంది కళాకారులు పాల్గొనడం జరిగింది. అనంతరం ఆ బుక్ ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు దీని మీది ఈ చిరుతల పైన ఏదైతే ఉందో ప్రపంచ బుక్ ఆఫ్ ద రికార్డులో మీరు నమోదైందని ప్రకటించడం జరిగింది. ఈ అంతకంటే మాకు సంతోషం ఏం లేదు. పాల్గొన్న ప్రతి కళాకారునికి వరల్డ్ బుక్ ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరిగింది. చాలా సంతోషం. మన ప్రాచీన సంప్రదాయంగా వచ్చే ఈ చిరుతల భజనను మీరు ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో చాలా కష్టపడుతున్నారు. చాలా సంతోషం. जय बोलो सीतारामचंद्र भगवान मुकुंद हरि नारायण हरि हरि सुंदर नंदा हरि नारायण हरि हरि केशव हरि गोविंद हरि नारायण हरि हरि केशव हरि गोविंद हरि नारायण हरि మీరు ఈ ఛానల్ ద్వారా కూడా ఈ చిరుతల భజన కార్యక్రమాన్ని పరిచయం చేయబోతున్నందుకు మా శివరామకృష్ణ భజన మండలి రాములపల్లె తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విన్నారు కదా వీరి మాటలు. మన భారతదేశం ఎన్నో కళలకు ఇల్లు. మన తెలుగు రాష్ట్రాలకు చిరుతల భజన అనేది ఎంతో ప్రత్యేకమైంది. ప్రాచీన కళలన్నీ అంతరించిపోతున్న ఈ కాలంలో ఈ చిరుతల భజనను బ్రతికించడానికి వీరు చేస్తున్న ప్రయత్నం నిజంగా ఎంతో ప్రశంసనీయం.
మరి మనందరం కూడా వీళ్ళు చేస్తున్న కృషిని గుర్తించి వీరిని ప్రోత్సహించి మన ప్రాచీన కళలను కాపాడుకోవడంలో మన వంతు కృషి మనం చేద్దాం. ఏమంటారు?